హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు బీరకాయ ఫ్రై తయారీ విధానం అయితే చూసేద్దామండి. ఇది ఎక్కువైతే పచ్చిమప్పుడు తీసుకుంటారు. ఫీవర్ అండ్ ఆపరేషన్లు, బెడ్ రెస్ట్లు ఉండేటప్పుడైతే ఎక్కువ తీసుకుంటారు కదా. చాలా హెల్దీ అండి. ఉట్టప్పుడు కూడా మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయితే బీరకాయ చాలా రకాలుగా అయితే వండుతారండి. బీరకాయ చక్కగా 2 బీరకాయలు అయితే తీసుకున్నాను. పొట్టు మొత్తం అయితే చెక్కేసుకున్నానండి. 2 పెద్ద బీరకాయలు అయితే 2 తీసుకున్నాను నేను. ఫ్రైకి అయితే మనకి బీరకాయకి అయితే ఎక్కువే పడతాయండి. అది పప్పు బీరకాయ, పప్పు శనగపప్పు వండితే అయితే తక్కువ బీరకాయలతో అయిపోతుంది. కానీ 2 బీరకాయలు పెద్దవి తీసుకుని పొట్టు మొత్తం అయితే తీసేసానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటాను. మనకి ఫ్రై కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చూసారా, చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. బీరకాయ ముక్కలు మొత్తం ఫ్రైకి అయితే కావాల్సినవి చూద్దామండి. కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసాను. ఆయిల్ యాడ్ చేసి పోపులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే యాడ్ చేస్తానండి. చక్కగా ఈ కొంచెం పచ్చెనపప్పు కొంచెం అండి, కొంచెం కలర్ అయితే చక్కగా మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఎల్లుల్లిపాయలు అయితే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఎల్లుల్లిపాయలు చక్కగా పొట్టి తీసి చిన్న కచ్చబిచ్చ కొట్టేసుకొని వేస్తే ఈ ఎల్లుల్లిపాయల వల్ల ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. బీరకాయలు అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది పచ్చిమ చాలా వరకు బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారండి. కానీ చాలా హెల్దీ కూడా. బీరకాయ చాలా మంచిదంటే ఎటువంటి ప్రాబ్లం ఇవ్వదు. ఏదన్నా ఒకవేళ మనకి ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ ఇది హెల్దీ అనమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరు తినొచ్చండి బీరకాయ అయితే. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది అయిపోయింది కదా, బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి కొంచెం చక్కగా ఐలో పెట్టేసుకొని అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చక్కగా చేసుకున్నామంటే వాటర్ కూడా దిగిపోయి ఫ్రై తొందరగా అయిపోతుందండి. చూసారా, ఇలా మొత్తం కలుపుకుంటూ ఆయిలే పెట్టి కలిపేసుకోవచ్చండి. కొంచెం ఫస్ట్ అయితే ఆయిలే పెట్టి తర్వాత అయితే సిమ్లో పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనం వాటర్ వేయం, ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆయిలీగా ఉంటుంది. బీరకాయ ఫ్రైలో ఎప్పుడు కూడానండి ఫస్ట్ ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది వేయాలని, కానీ ఎక్కువ ఆయిల్ వేయకూడదు. సాల్ట్ కూడా యాడ్ చేశాను కదా, సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గి దాని వాటర్ దిగి దానికి అదే సరిపోతుంది. మనం ఎటువంటి ఏమీ యాడ్ చేయకుండానా, వాటర్ యాడ్ చేయకుండా, ఎక్కువ ఆయిల్ యాడ్ చేయకుండా కొంచెం వేగిన తర్వాత ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఇది బీరకాయ కొంచెం లేట్ అవుతుంది, కానీ సిమ్లో అయితే మాడిపోకుండా చక్కగా వస్తుంది. సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో మాడిపోకుండా, చూసారు ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలండి, ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్లోనే ఆయిలే పెట్టాలి వాటర్ దిగే వరకు. ఆ తర్వాత సిమ్లో పెట్టి, మనకి బీరకాయ ఫ్రైలో ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు, అది పచ్చిమప్పుడు. ఇప్పుడు మనం అయితే చాలా తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు వేసాను నేను. మనకు అలా తక్కువ ఆయిల్తో చేసుకోవడం చాలా హెల్దీ అనమాట. చాలా బాగుంటుంది. హెల్దీ, ఒంటికి కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద అయితే చేరుతాయి. కంటెంట్ అయితే నాకు కొంచెం డిఫరెన్స్గా వస్తుందండి ఇక్కడికి వచ్చిన కుకింగ్స్ ఏమీ లేక, అందువల్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.